హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం iQOO Z5 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగుంది. ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది చూసేద్దాం. దాంతోపాటు ఈ మొబైల్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనే తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ iQOO Z5 మొబైల్. సో నా చేతిలో ఉంది 12GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనము దీనికి ఉన్న ఈ సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉందో, దానిలో ఉండే ఫీచర్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఈ పై వైపు కూడా మనకి ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ స్టిక్కర్ని కూడా మనము ఇలా రిమూవ్ చేసేద్దాం. సో iQOO వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని చాలా శ్రద్ధగా చేస్తారని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బాక్స్ ప్యాకేజింగ్లో కూడా మా విషయం కనిపిస్తూ ఉంటుంది. కొంచెం యూనిక్గా కనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా సరే ఆ మొబైల్ని అన్బాక్సింగ్ చేసినప్పుడు ప్రతి బాక్స్ పోల్చుకున్నట్టయితే ఈ బాక్స్ అనేది కొంచెం వేరేలాగా అనిపించేస్తూ ఉంటుంది. సో బాక్స్కి పై వైపే మనకు ఇక్కడ ఎల్లో కలర్ కాంబినేషన్లో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ వీటిని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బాక్స్ లోపల వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక కవర్లో మొబైల్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ కింది వైపు వెళ్ళినట్టయితే ఒక స్టిక్కర్తో పాటు ఇక్కడ మనకు 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి ఒక టైప్-C కేబుల్ ఉంది. సో దాంతోపాటు ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ మనం మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ అనేది ఒక కవర్లో ప్యాక్ చేసి ఇవ్వడం జరిగింది. కవర్లో నుంచి మొబైల్ మనం తీసినట్టయితే వావ్, చూడండి మనకు వైట్ కలర్లో ఈ మొబైల్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ iQOO బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కమ్ పవర్ బాన్ బటన్ కనిపించేస్తుంది. దాంతోపాటే ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు చూసుకున్నట్టయితే 3.5mm జాక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నాయిస్ క్యాన్సలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్తో పాటు టైప్-C పోర్టు, ఇంకొక నాయిస్ క్యాన్సలేషన్ బటన్, సిమ్ ట్రేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం దీన్ని బయటికి తీసి కూడా చూద్దాం సిమ్ ట్రేని. దాంతోపాటు ఒకసారి మొబైల్ని కూడా ఆన్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే iQOO 5G అని చెప్పేసి మొబైల్ అయితే ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మనం ఒకసారి ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనము ఎన్ని సిమ్స్ని వేసుకోవచ్చు అనేది తెలిసిపోద్ది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం దీనిలో 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఈ సెటప్ ప్రాసెస్ నేను ఇక్కడ కంప్లీట్ చేయను, డైరెక్ట్ దీన్ని స్కిప్ చేసి మిమ్మల్ని మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. ఫ్రెండ్స్, ఇది మనకు ఫన్ టచ్ OS తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకు ఈ మొబైల్ అయితే బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత మనకి ఇలాగైతే కనిపించేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి దీనిలో డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసేసి చూద్దాం. సో డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి OS గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి వచ్చింది. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో మనకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అంటే మనం ఇప్పుడు ఇది 12GB ర్యామ్ కదా, దాంతోపాటు ఇంకొక 4GBని మనం వర్చువల్ ర్యామ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం గేమింగ్ చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇది ఒక 5G ఫోన్. సో దీని సేల్ అనేది మనకు 3rd అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే ఒక 22,500 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీంతో పాటు మనకు HDFC కార్డ్స్ అవన్నీ కార్డ్స్ యూజ్ చేస్తే ఇంకొక 1,500 తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ఇంకొక 1,500 మనకు కూపన్ రూపంలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి దీని ప్రైస్ అనేది మనకు ఓన్లీ 18,000కే దొరుకుద్ది అన్నట్టు. సో ఇక మనం దీని ఫీచర్స్ ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఇందులో మనకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మొబైల్ అయితే చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోద్దని చెప్పేసుకోవచ్చు. ఇక క్యామ్ గురించి మాట్లాడితే మనకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకు వర్చువల్ ర్యామ్ని కూడా ప్రొవైడ్ చేశారు. UFS 3.1 కూడా చూడడానికి కనిపించేస్తుంది. సో వీటన్నిటిని మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడదాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. సో ఓన్లీ ఇది మనము ఒక 23 minutes ఛార్జ్ చేసేస్తే 50% వరకు అయితే ఛార్జ్ అయిపోద్ది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అనేది చాలా బాగుందని చెప్పేసుకోవచ్చు. ఇక కెమెరా గురించి మాట్లాడితే ఇంతకుముందు నేను చెప్పినట్టు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. అది కూడా మనకు GW3 సెన్సార్ని అయితే యూజ్ చేసేసారు. దాంతోపాటు ఇక్కడ మనకు నైట్ మోడ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు.
దాంతోపాటు మనకు దీనిలో డ్యూయల్ వ్యూ వీడియో కూడా చూడడానికి కనిపించేస్తుంది. అంటే ఒకటేసారి ఫ్రంట్ బ్యాక్ సైడ్ వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. జనరల్గా మనకి ఇటువంటి ఫీచర్ అనేది ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లలో చూడడానికి కనిపించేస్తుంది. కాకపోతే దీనిలో మనకు ఆ ఫీచర్ అనేది చాలా తక్కువ బడ్జెట్లోనే కనిపిస్తాయని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు దీనిలో మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. సో దాని కారణంగా మనకు మొబైల్ అనేది హీట్ అయిపోయింది అనుకోండి, సో అటువంటిప్పుడు ఇది పనిచేస్తుంది. ఇక వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఒకసారి చూద్దాం. దీనిలో మనము ఎటువంటి వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు అనేది అయితే తెలిసిపోద్ది. 4K వీడియోస్ని అయితే దీనిలో మనము రికార్డ్ చేసుకోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక మనం సౌండ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా సౌండ్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కారణంగా కూడా మొబైల్ గేమ్స్ అనేవి చాలా స్మూత్గా రన్ అవుతూ ఉంటాయి. సో దీని డిస్ప్లే సైజ్ గురించి మాట్లాడినట్టయితే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే దీనిలో మనకు యూజ్ చేయడం జరిగింది. DCI P3 టెక్నాలజీని అయితే అంటే వైడ్ కలర్ గాన్ మౌంట్ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. HDR10 సపోర్ట్ తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేశారు. సో దీనిలో మనకు అల్ట్రా గేమ్ మోడ్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఎవరైతే గేమింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫీచర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు చూడండి. సో దాన్ని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మనకు 4D గేమింగ్ వర్షన్ అయినా కానివ్వండి, దాంతోపాటే ఇక్కడ వాయిస్ చేంజర్, ఇటువంటి చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను ఈ గేమ్ని అయితే ఒకసారి ఆడి మీకు చూపిస్తాను. సో దీనిలో మనకు హీటింగ్ కోసం లిక్విడ్ కూలింగ్ సిస్టాన్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. దాంతోపాటే మనకు ర్యామ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ర్యామ్ అనేది ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అయిపోద్ది. సో దాంతోపాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్, ఇవన్నీ ఎవరైతే గేమింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా 18,000 బడ్జెట్లో మనకి ఇన్ని ఫీచర్స్ అనేవి వేరే ఏ బ్రాండ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే iQOO వాళ్ళు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం అనేది మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో గివేవే క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్, మరి ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి ఈ మొబైల్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో గివేవే క్వశ్చన్ వచ్చేసి దీనిలో వీళ్ళు ఎన్ని వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని యూజ్ చేశారు అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళేసి కామెంట్లో రాయండి. దాంతోపాటే ఇదే వీడియో నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. ట్విట్టర్లో కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీరు సేమ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. దాంతోపాటే ఆ ట్విట్టర్లో నేను చేసిన ట్వీట్ ఏదైతే ఉంటుందో దాన్ని రీట్వీట్ చేయండి. దీనికి సంబంధించిన విన్నర్ని నేను టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను కాబట్టి టెక్ న్యూస్ని అయితే మీరు మిస్ చేయకండి. సో ఫ్రెండ్స్, మరి దీనిలో వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే వీడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. కలర్స్ అనేవి బాగానే కనిపించేస్తున్నాయి. దాంతోపాటే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ప్రతిసారి చెప్పినట్టే స్టూడియో లైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం దీని మీదే పడుతున్నాయి. అయినా కూడా డిస్ప్లే బ్రైట్నెస్ని అయితే బాగా మెయింటైన్ చేసిందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మన కలర్స్ కూడా చాలా మంచిగా కనిపించేస్తున్నాయి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియోలో మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.